హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. రైస్ బాస్మతి రైస్ రెడీ అయిపోయింది. అన్ని మసాలాలతో వేసి ఉడికించాం. చూడండి, గిన్నె నిండుగా వచ్చేసింది. దాన్ని తీసేసుకొని వెంటనే ఇప్పుడు చికెన్లోనికి అది వేసేసి దమ్కి వేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చికెన్ ఎక్కడా అని చూస్తున్నారా? ఓకే, చూడండి, ఇదిగో చికెన్ రెడీగా ఉంది. వెడల్పుగా ఉన్న గిన్నెలో అడుగు మందంగా ఉన్న దాంట్లో 6 kgs చికెన్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్, అన్నీ, కసూరి మెంతి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలిపి సిద్ధంగా ఉంచాం. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకోవడానికి రెడీగా మధ్య లేయర్స్ వేసుకోవడానికి ఈ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్, నెయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మేము ఇందులో వేస్తున్నప్పుడు చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ కోసం నీటిలో నుండి రైస్ తీస్తున్నాం, ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఆనియన్ అండ్ పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుందాం. ఇట్లా అన్నీ వాళ్ళు ఒకటే దగ్గర ఎత్తుర్రి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వచ్చేసింది. ఇంకొక స్టెప్ వేసుకుంటే అయిపోతుంది. గ్రీన్ అండ్ రెడ్, వైట్ ఖతర్నాక్ కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నెయ్యి అప్లై చేస్తున్నాం. నెయ్యి వేసుకుంటే కానీ అసలు టేస్ట్ రాదు. బిర్యానీ అంటే ఖచ్చితంగా నెయ్యి వాడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి వచ్చేసింది. దానిపైన బరువు పెట్టినాం, అది తీసేసి ఇప్పుడు మరి అది పూర్తిగా రెడీ అయిందా లేదా ఇంకా టైం పడుతుందా అనేది చెక్ చేయడానికి తీసాము. ఎలా చెక్ చేయాలంటే ఇలా ఒక్కసారి స్పూన్ కనుక లోపలికి పెట్టి తీస్తే తడి లేకుండా వచ్చిందనుకో రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టేసేయండి అన్న.